గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే క్లాస్లో మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, జౌల్ థామ్సన్ కోఎఫిషియంట్, జౌల్ థామ్సన్ గుణకము అంటే ఏంటి, తర్వాత ఆదర్శ వాయువుకి జౌల్ కెల్విన్ ఫలితం, ఆదర్శ వాయువుకి జౌల్ కెల్విన్ ఫలితం దాని గురించి నేర్చుకున్నారు. ఈరోజు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్. వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్. ఇప్పుడు వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ మీరు కెమిస్ట్రీలో ఎక్కువగా చదివే ఉండుంటారు. కెమిస్ట్రీలో కానీ గతంలో కానీ ఇంటర్మీడియట్లో కానీ విన్నారు వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటనేది. అయితే మీకు ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నా, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటే ఏంటి, స్థిర పీడనము వద్ద ఒక వాయువు అధిక పీడనము నుండి అల్ప పీడనమునకు పోరస్ ప్లగ్ ద్వారా ప్రయాణించినప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతలో మార్పు వస్తుంది. దాన్ని జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటారు, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అంటారు. ఇంగ్లీష్లో చూడండి, వెన్ ఎ గ్యాస్ అండర్ ఎ కాన్స్టెంట్ హై ప్రెషర్ ఈస్ పాస్డ్ త్రూ ఎ పోరస్ ప్లగ్ టు రీజియన్ ఆఫ్ కాన్స్టెంట్ లో ప్రెషర్ టు దేర్ ఈస్ ఏ చేంజ్ ఇన్ ఇట్స్ టెంపరేచర్. లో హై రీజియన్ నుంచి లో రీజియన్కి వచ్చినప్పుడు దాని యొక్క టెంపరేచర్ అనేది మారుతూ ఉంటుంది. దీన్నే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని మనం అనుకున్నాం. జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఏమేం చెప్పాము, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ దాని యొక్క ఈక్వేషను, తర్వాత దాని యొక్క కోఎఫిషియంట్కి ఈక్వేషన్ రాబట్టాం. అలాగే జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ పర్ఫెక్ట్ గ్యాస్, ఈ మూడు నిన్న డెరైవ్ చేయడం జరిగింది. ఇప్పుడు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ఫర్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్కి, వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ చూడండి, P ప్లస్ A బై V స్క్వేర్ ఇంటూ V మైనస్ B ఈక్వల్ టు RT. P minus B is equal to RT. P plus A by V square into V minus B is equal to RT. దీన్ని డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ ది ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు T, టేకింగ్ P కాన్స్టెంట్ అనుకుందాం, టేకింగ్ P కాన్స్టెంట్, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టేకింగ్ P కాన్స్టెంట్ అనుకుందాం. అప్పుడు ఇది యూవి మోడల్లో ఉంది, మొదటిది ఇంటూ రెండవ దాని డెరివేటివ్ ప్లస్ రెండవది ఇంటూ మొదటి దాని డెరివేటివ్. P ప్లస్ A బై V స్క్వేర్ డో V బై డో T P కాన్స్టెంట్. ఇప్పుడు ఇది ఇంటూ దీని యొక్క డెరివేటివ్, B అనేది కాన్స్టెంట్ కాబట్టి దానికి ఏమో డో V బై డో T ఆఫ్ P. నెక్స్ట్ రెండవది ఇంటూ అంటే V మైనస్ B, V మైనస్ B ఇంటూ తర్వాత A బై V స్క్వేర్కి, దానికి ఏమవుతుంది మైనస్ 2A బై V క్యూబ్ ఇంటూ డో V బై డో T P కాన్స్టెంట్, దట్ ఈక్వల్ టు డో T బై డో T 1 కాబట్టి R అనేది కాన్స్టెంట్ కాబట్టి ఆ విధంగా R అనేది మనకి మిగులుద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పై ఈక్వేషన్ ఎలా రాస్తున్నాం, దేర్ ఫోర్ డో V బై డో T ఆ P కాన్స్టెంట్, డో V బై డో T ఆ P కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ R ఉంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న R
బై పి ప్లస్ ఏ బై వి స్క్వేర్, p plus a by v square minus 2a into v minus b by v cube, v minus v by v cube. ఇక్కడ వరకు రాసాం, ఇక్కడ వరకే రాసాం. రాసిన తర్వాత we know that, చూడండి ఈ పై సమీకరణం ఉంది, ఇది 1 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 ఏం రాయొచ్చు మనం? p ప్లస్ ఏ బై వి స్క్వేర్ ఈక్వల్ టు ఆర్టీ బై వి మైనస్ బిగా రాయొచ్చు, ఆర్టీ బై వి మైనస్ బిగా రాయొచ్చు. ఇప్పుడు ఈ విలువను తీసుకెళ్ళి పై ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుద్ది? డో వి బై డో టి ఆఫ్ పి ఈక్వల్ టు ఆర్ బై ఆర్టీ బై వి మైనస్ బి మైనస్ 2a ఇంటూ వి మైనస్ బి బై వి క్యూబ్, 2a ఇంటూ వి మైనస్ బి బై వి క్యూబ్ అయింది. ఓకేనా? ఇంకా దీన్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేసినప్పుడు వి మైనస్ బి పైకి వెళ్తే ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ 2a ఇంటూ వి మైనస్ బి హోల్ స్క్వేర్ బై వి క్యూబ్, దీన్ని అప్రాక్సిమేట్లుగా ఇంకా సింపుల్ చేద్దాం. సింపుల్ చేయటానికి ఏం చేస్తున్నామంటే నెగ్లెక్ట్ బి స్క్వేర్, బి విలువతో పోల్చినప్పుడు బి స్క్వేర్ విలువ మరీ తక్కువ కాబట్టి బి స్క్వేర్ వాల్యూ మరియు 2vb అలాగే కంపేర్ టు వి స్క్వేర్ ఇవన్నీ నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఇవన్నీ నెగ్లెక్ట్ చేసినప్పుడు బి స్క్వేర్ని 2vbని వి స్క్వేర్ని, అప్పుడు మనకి ఈ సమీకరణం ఎలా వస్తుంది? దగ్గరగా దీనిలో ఆర్ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ 2a బై వి, ఇప్పుడు టీ చేత మల్టిప్లై చేద్దాం, ఈ ఈక్వేషన్ని టీ చేత మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి ఈక్వల్ టు ఆర్టీ ఇంటూ వి మైనస్ బి బై ఇది ఆర్టీ మైనస్ 2a బై వి, ఆర్టీ మైనస్ 2a బై వి, 2a బై వి. మళ్ళీ ఈ సమీకరణాన్ని ది అబౌవ్ ఈక్వేషన్ ఏంటి? టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి, పై సమీకరణాన్ని మైనస్ వి రెండు వైపులా ఇది చేస్తున్నాం, దట్ ఈక్వల్ టు ఆర్టీ ఇంటూ వి మైనస్ బి బై ఆర్టీ మైనస్ 2a బై వి. మైనస్ వి ఇటువైపు అటువైపు వి అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే ఇంకా వి మైనస్ బిని కామన్ తీసాం అనుకోండి. వి మైనస్ బి కామన్ తీసినప్పుడు ఇక్కడ 1 మైనస్ 2a బై విఆర్టీ, ఇది కిందది పైకి 1 బై కాబట్టి దీన్ని ఇన్వర్స్ రాదు, మైనస్
v minus v that equal to v minus b into 1 plus 2a by vrt మైనస్ విగా రాసి ఇప్పుడు దీన్ని వి ఇంటూ ఇది ఇట్లా విడగొట్టి రాదాం. దీనికి ఒకే ఈక్వేషన్ ఉన్నది విడగొట్టి రాసినప్పుడు ఏమవుద్ది మనకి వి మైనస్ బి ప్లస్ 2av బై విఆర్టీ మైనస్ 2av బై విఆర్టీ మైనస్ వి. చూడండి ఇక్కడ 2ab విఆర్టీతో పోల్చినప్పుడు మైనస్ 2ab విఆర్టీ తక్కువ కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఈ వాల్యూని నెగ్లెక్ట్ చేస్తున్నాం. నెగ్లెక్టింగ్ 2ab బై విఆర్టీ. అప్పుడు ఏం మిగులుతుంది మనకి? దీనిలో క్యాన్సిల్ అవగా మిగిలింది ఇవి క్యాన్సిల్ అయిపోతుంది. 2a బై ఆర్టీ మైనస్ బి మిగిలింది. 2a బై ఆర్టీ మైనస్ బి మిగిలింది. ఇప్పుడు ఈ విలువను ఏది మనకి ఏ విలువ వచ్చింది? టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి విలువ ఇక్కడ చివరికి టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి విలువ మనకి 2a బై ఆర్టీ మైనస్ బి వచ్చింది. ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి మనము జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ దాని యొక్క ఈక్వేషన్ చూసారా, అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. దానికి జౌల్ కెల్విన్ గుణకానికి ఫ్రమ్ జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో ఏమొస్తుంది మనకు? అప్పుడు డో టీ బై డో పి ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 1 బై సిపి ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి. ఇది మనకి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, కూలింగ్ ప్రొడ్యూస్డ్ బై జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ అని ఎక్స్ప్రెషన్ అందుకే రాబట్టాం. ఈ పైన వచ్చిన టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి విలువను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది మనకి? డో టీ బై డో పి ఆఫ్ హెచ్ ఈక్వల్ టు 1 బై సిపి ఇంటూ టీ ఇంటూ డో బై డో టీ ఆఫ్ మైనస్ వి అంటే 2a బై ఆర్టీ మైనస్ బి. 2a బై ఆర్టీ మైనస్ బి. ఇక్కడ 2a బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు బి అనుకున్నాం అనుకో. 2a బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటే దెన్ డో టీ బై డో పి ఈజ్ ఈక్వల్ టు 0. 2a బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటే ఇఫ్ నెక్స్ట్ డో టీ బై డో పి ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడేమవుతుంది? ది గ్యాస్ ఆన్ పాసింగ్ త్రూ పోరస్ ప్లగ్ సఫర్స్ నైదర్ కూలింగ్ నార్ హీటింగ్. ఎప్పుడైతే 0 అయిన డో టీ బై డో పి ఆఫ్ 0 అయితే ఆ పోరస్ ప్లగ్ గుండా ప్రవహించేది వేడెక్కదు, చల్లబడదు. ది కరస్పాండింగ్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ టెంపరేచర్. ది కరస్పాండింగ్ టెంపరేచర్ ఈస్ కాల్డ్ ఇన్వర్షన్ టెంపరేచర్. Therefore inversion temperature Ti is equal to 2a by Br. Since ఏంటి 2a by RT is equal to B అనుకున్నాం కాబట్టి 2a by RT is equal to B అనుకున్నాం కాబట్టి TA అంటే ఇన్వర్షన్ టెంపరేచర్. ఇన్వర్షన్ టెంపరేచర్ని ఈ విధంగా సూచిస్తున్నాం. ఈ విధంగా మనకి ఏ సమీకరణం నుంచి వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ నుంచి ఈ విధంగా మనకి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఒకసారి మొత్తం చూడండి. ఒకసారి
వచ్చేలోపు ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారో ఒకసారి చూస్తాను అటెండెన్స్. గీతిక, నెక్స్ట్ దుర్గా ప్రసాద్, గణేష్ కుమార్, లక్ష్మీప్రియ, మహేష్, మున్వర్ భాష, పద్మిని ఎం, పద్మిని పి, పవిత్ర, పవన్, సాయి కుమార్, సౌందర్య, శ్రీలేఖ, వెంకటేష్, నెక్స్ట్ వెంకటేష్, ఇద్దరు జి వెంకటేష్, బి వెంకటేష్, నెక్స్ట్ లీలా. ఇంతమంది అటెండ్ అయ్యారు. ఇంకా ఒకసారి నేను ఇది రివిజన్ చేస్తాను మీకు. చూడండి ఒకసారి. వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్ P plus A by V square into V minus B is equal to RT. ఇది వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ P plus A by V square into V minus B is equal to RT. దీన్ని ఏం చేసాం, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు T టేకింగ్ P కాన్స్టెంట్ గా తీసుకున్నాం. అప్పుడు ఇది UV మోడల్లో ఉంది. మొదటిది ఇంటూ రెండో దాని డెరివేటివ్ ప్లస్ రెండోది ఇంటూ మొదటి దాని డెరివేటివ్, ఇట్లా ఈ విధంగా అప్లై చేసాం. P plus A by V square into dou V by dou T of P. అలాగే రెండోది V minus B into minus 2A by V cube into dou V by dou T of P is equal to RT ఉన్నది. dou T by dou T 1 అయిపోద్ది కాబట్టి R అనేది రిడ్బర్గ్ కాన్స్టెంట్, అలాగే R కాన్స్టెంట్ గానే ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేసాం, dou V by dou T of P ఈక్వల్ టు R by ఈ సమీకరణం అంతా కింద తీసుకొచ్చాం. P plus A by V square into minus 2A by V minus B into V cube రాసాం. ఇక్కడ P plus A by V square ని మనం వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ చూసారా, దాని ప్రకారం ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి P plus A by V square is equal to RT by V minus B గా దీన్ని ఇలా మార్చి రాసాం. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సమీకరణం దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. చేసినప్పుడు మనకి dou V by dou T of P is equal to ఇలా ఒక వాల్యూ వచ్చింది. RT by V minus B మైనస్ 2A by V minus B V cube వచ్చింది. ఇక్కడ మనం ఏం చేసామంటే కంపారిటివ్గా సింప్లిఫై చేసిన తర్వాత ఏమైంది, బి స్క్వేర్ వాల్యూని బి విలువతో పోల్చినప్పుడు తక్కువని దాన్ని నెగ్లెక్ట్ చేసాం, 2VB నెగ్లెక్ట్ చేసాం, తర్వాత వి స్క్వేర్ వాల్యూ నెగ్లెక్ట్ చేస్తే మనకి ఈ సమీకరణం ఈ విధంగా వచ్చింది. కంపారిటివ్ బి విలువతో పోల్చినప్పుడు బి స్క్వేర్ మరీ తక్కువ ఉంటుంది, వి విలువతో పోల్చినప్పుడు వి స్క్వేర్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఆ విలువలన్నిటి నెగ్లెక్ట్ చేస్తే మనకి ఈ సమీకరణం వచ్చింది. R into V minus B by RT minus 2A by V వచ్చింది. We know that ఇక్కడ ఈ సమీకరణంలో T చేత ఇరువైపులా మల్టిప్లై చేసాం. ఇరువైపులా మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ T ఇంటూ dou V by dou T of P కాన్స్టెంట్ అలాగే వచ్చింది. ఈ R పైన RT ఇంటూ V minus B, కింద ఇంకొక RT minus 2A by V ఉంది. ఇక్కడ క్యాన్సిల్ అవగా మనకి ఏమేం క్యాన్సిల్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇటువైపు వచ్చేటప్పటికి మైనస్ వి చేత అటువైపు ఇటువైపు మైనస్ వి అనేది సబ్ట్రాక్ట్ చేస్తాం. మైనస్ వి చూడండి, టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి ఆర్టీ బై వి మైనస్ బి ఇంటూ ఆర్టీ మైనస్ 2A బై వి మైనస్ దీనికి వి ఉంది. ఇప్పుడు 1 బై ఉంది కాబట్టి దీన్ని ఇట్లా -1 అని రాసాం. వి మైనస్ బిని కామన్ తీసాం, ఈ రెండిట్లో ఉన్నదాన్ని క్యాన్సిల్ అవ్వాల్సింది తీసేసాం ఆర్టీలు అవన్నీ. తర్వాత వి మైనస్ బి ఇంటూ 1 ప్లస్ 2A బై ఆర్టీ మైనస్ వి, ఎందుకని ఈ -1 పోవాలంటే ఈ విధంగా రాసాం. ఇప్పుడు వి మైనస్ బి ప్లస్ 2A బై విఆర్టీ, దీన్ని వి ఇంటూ అంటే వి మైనస్ బి రాసాం. తర్వాత 2AB బై విఆర్టీ మైనస్ 2AB బై విఆర్టీ రాసాం. రాసిన తర్వాత దీన్ని ఇప్పుడు ఏం చేసాం, మైనస్ 2AB బై విఆర్టీ విలువ నెగ్లెక్ట్ చేసాం. నెగ్లెక్టింగ్ 2A బై విఆర్టీ చేసినప్పుడు మనకు ఫైనల్గా ఏం మిగిలింది, ఇక్కడ వివిఏ క్యాన్సిల్ అవగా 2A బై ఆర్టీ మైనస్ బి మిగిలింది.
టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వికి 2a బై ఆర్టీ మైనస్ బి మిగిలింది. ఇప్పుడు ఈ విలువని మనం జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ లో ఏది జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్ డో టీ బై డో పి ఆఫ్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1/cv ఇంటూ టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ వి గత క్లాస్ లో డిరైవ్ చేసాం మనం. అక్కడ టీ ఇంటూ డో వి బై డో టీ ఆఫ్ పి మైనస్ విలువను మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన విలువను తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకి అప్పుడు ఏమైంది, ఈ విలువ ఇక్కడ 2a బై ఆర్టీ మైనస్ బి అని చెప్పి ఒక విలువ వచ్చింది. ఇక్కడ ఏమనుకున్న కండిషన్ రాస్తాం. ఇప్పుడు 2a బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు బి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది, డో టీ బై డో పి ఈజ్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్స్ అప్లై చేసి ఆ కండిషన్స్ అప్లై చేసినప్పుడు టిఐ ఇన్వర్షన్ టెంపరేచర్ 2a బై బిఆర్, ఎందుకని 2a బై ఆర్టీ ఈజ్ ఈక్వల్ టు బి అనుకున్నాం కాబట్టి దాన్ని బట్టి ఇన్వర్షన్ టెంపరేచర్. కాబట్టి వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్స్ ద్వారా మనము జౌల్ కెల్విన్ ఎఫెక్ట్ ని చూసినప్పుడు అది 0 అవుతుంది. కాబట్టి ద గ్యాస్ ఈస్ ఆన్ పాసింగ్ త్రూ ఏ పోరస్ ప్లగ్ సఫర్స్ నైదర్ కూలింగ్ నార్ హీటింగ్, వేడెక్కదు చల్లబడదు. అలాంటి టెంపరేచర్ ఏమంటే ఇన్వర్షన్ టెంపరేచర్ అని చెప్పి ఈ విధంగా మనం కనుక్కోవటం జరిగింది. కాబట్టి మ్యాక్సిమం మనం థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి ఈ చాప్టర్లో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అండ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ లో థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ అంటే ఏంటి, మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, థర్మోడైనమిక్ పొటెన్షియల్స్ నుంచి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ రాబట్టడం, వాటి గురించి నేర్చుకున్నాం. తర్వాత స్పెసిఫిక్ హీట్స్ అంటే ఏంటి, డిఫరెన్సెస్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్స్, రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్, టీడీఎస్ ఈక్వేషన్స్, ఇవన్నీ డిరైవ్ చేసాం. అట్లాగే ఇంకేం చేసాం మనం దీనిలో వచ్చేసి మనం తర్వాత క్లాషెస్-క్లాపెరాన్ లేటెంట్ హీట్ ఈక్వేషన్, క్లాషెస్-క్లాపెరాన్ లేటెంట్ హీట్ ఈక్వేషన్ ఒకటి రాబట్టాం. నెక్స్ట్ వచ్చేసి జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, జౌల్ కెల్విన్ కోఎఫిషియంట్, జౌల్ కెల్విన్ ఆదర్శ వాయువుకి ఎలా పనిచేస్తుంది, అలాగే జౌల్ కెల్విన్ వాన్ డెర్ వాల్స్ గ్యాస్ ఈక్వేషన్స్ కి. ఇవన్నీ కంప్లీట్ గా ఈ చాప్టర్ నుంచి చదవాల్సిన ఆల్మోస్ట్ అన్ని చెప్పాను. దీనిలో కంపల్సరిగా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ కంపల్సరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాల్సింది థర్మోడైనమికల్ పొటెన్షియల్స్ నుంచి మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ రాబట్టడం, జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, డిఫరెన్సెస్ బిట్వీన్ టూ స్పెసిఫిక్ హీట్స్, రేషియో ఆఫ్ టూ స్పెసిఫిక్ హీట్స్. ఇవి కంపల్సరిగా తరువుగా చదవాల్సిన టాపిక్స్. ఎంతమంది ఉన్నారు చూస్తాను ఒకసారి. అటెండెన్స్ మళ్ళీ ఈసారి కొంచెం పెరిగారు. గీతిక, దుర్గాప్రసాద్ సింగం శెట్టి, ఇంకొకడు గణేష్ కుమార్, భార్గవి, లక్ష్మీప్రియ, మహేష్, మొత్తం 20 పార్టిసిపెంట్స్ ఉన్నారు. మహేష్, మున్వర్ భాష, పద్మినియం, పద్మిని పి, పవిత్ర, పవను, సాయి కుమార్, సౌందర్య, శ్రీలేఖ, వెంకటేష్ బి, వెంకటేష్ జి, లీలా, రమ్య వచ్చి యాడ్ అయింది కొత్తగా. సార్ 19 సార్, 2 అకౌంట్లు మెయ్యే అందులో. ఓకే. సరే, ఈ రోజుకి ఈ క్లాసు ఇప్పటి వరకు చెప్పింది ఓకే కదా?